మనం చదువుకున్న ఈ వాక్య భాగములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అన్నాడు. లోకము తన యందు ఒక జ్ఞానాన్ని కలిగి ఉంది. దేవుడు ఆయన కలిగి ఉన్న జ్ఞానం వేరు. అలాగే లోకము తన జ్ఞానము ద్వారా దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించింది, కానీ అది దాని వల్ల కాలేదు. అందుకే దేవుడు తన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మనుషులు, ఈ లోక జ్ఞానులు వెర్రితనంగా భావించేటువంటి సిలువ సువార్త ద్వారా నమ్మువారిని అందరినీ కూడా రక్షించడానికి ఆయన దయతో ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడట. అదే ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చాడు. కొంతమంది అంటారు, యేసు ప్రభు ఒక్కడు సిలువలో ప్రాణం పెడితే ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా రక్షణ ఎలా కలిగిద్ది? ఈ భూమి మీద కోటాను కోట్ల మనుషులు ఉన్నారు, పుట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 5,000 సంవత్సరాల మానవ చరిత్రలో, 4-5,000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో కోటాను కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన సిలువలో మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అది విశ్వసించండి, మీ అందరికీ రక్షణ కలుగుతుంది, మీ ఆత్మలు నిత్య జీవానికి చేరతాయని మీరు చెప్తున్న మాట మాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు నమ్ముకోమంటున్నారు, సరే నమ్ముకుంటాం. ఇంతకుముందు యేసు ప్రభు అంటే ఎరగని వాళ్ళు చాలా మంది కోట్ల సంఖ్యలోనే చనిపోయారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయి ఉంటారు? వాళ్ళకి అసలు యేసు ప్రభువే తెలియదు కదా. అలాగే ఇప్పుడున్న ప్రజల్లో కూడా చాలా మందికి యేసు ప్రభు తెలియదు. ఎక్కడో అరాకొర కొంతమందికి సువార్త అందుతుంది, కొంతమంది యేసు ప్రభుని గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా చాలా మందికి యేసు ప్రభుని గురించి తెలియకుండానే చనిపోతున్నారు. మరి వారు ఎక్కడికి వెళ్తారు? అది సరే, ఎప్పుడో 2,000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే 2,000 సంవత్సరాల తర్వాత ఉన్న మనకి అది ఎలా వర్తిస్తుంది? కాబట్టి మీరు చెప్తున్నటువంటి విశ్వాసం, మీరు ప్రకటిస్తున్న ఈ సువార్త మాకెందుకో వెర్రితనంగా అనిపిస్తుంది. ఆయన సిలువలో అప్పుడెప్పుడు ఆ రోమా అధికారులను ఎదిరించో, లేకపోతే ఆ యూదుల మీద తిరుగుబాటు చేసో, వాళ్ళ కోపానికి గురై ఆయన ఏదో సిలువ వేయబడితే దాన్ని తీసుకొచ్చి లోకం మొత్తానికి ఆపాదించి ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, మన అపరాధముల నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని ఈ మాటలు చెప్తున్నారు. అసలు ఇది వినటానికి హాస్యాస్పదంగా ఉంది, ఇది వెర్రితనంగా ఉంది అని లోకము తన జ్ఞానము చేత మాట్లాడుతుంది. లోకము తానొక జ్ఞానాన్ని కలిగి ఉంది. ఆ లోక జ్ఞానము దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు సిలువను గూర్చిన వార్తని వెర్రితనంగా చూస్తుంది. ఇప్పుడు మేము చెప్పేది మీకు వెర్రితనంగా అనిపిస్తుందా? వెర్రితనం అంటే పిచ్చితనంగా అనిపిస్తుందా అని మీరు లోకస్తులను అడిగితే వాళ్ళు అదే మాట చెప్తున్నారు, మీరు చెప్పేది మాకు పిచ్చితనంగా ఉంది అని. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మరి ఏది కరెక్ట్గా అనిపిస్తుంది మీకు? సరే, ఆయన మన పాపముల కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన మన అతిక్రమములను తన రక్తము ద్వారా కడగటానికి సిద్ధపడ్డాడు, ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా మనం నిత్య నరకాగ్ని తప్పించుకొని, తీర్పు తప్పించుకొని నిత్య జీవంలోనికి చేరగలం అని మేము చెప్తుంటే అది మీకు పిచ్చితనంగా, వెర్రితనంగా అనిపించింది. మరి ఏ విధంగా మీరు దేవుణ్ణి చేరగలుగుతారు? మన పాపాల కోసం దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టి మానవ రక్తాన్ని ధరించి, అంటే మనుషుల రక్తం వంటి రక్తం, కానీ మనుషు రక్తం కాదది, దేవుడు ప్రత్యేకంగా తన కొరకు సిద్ధపరుచుకున్న రక్తం. మనుషుల్లో మనిషిగా ఉండాలి కాబట్టి, రక్తమాంసాల దేహాన్ని ధరించాలి కాబట్టి ధరించాడు. కానీ
ఆయన రక్తము ఎవరికి సంబంధించింది కాదు, అది ప్రత్యేకమైంది. మరో మాటలో చెప్పాలంటే అది దేవుని రక్తం. ఆ రక్తాన్ని ధరించి ఆయన వచ్చాడు, ఆ రక్తాన్ని కలిగి ఆయన వచ్చాడు. వచ్చి ఆయన అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు అని మేము చెప్తుంది మీకు పిచ్చితనంగా, హాస్యాస్పదంగా, వెర్రితనంగా అనిపించింది కదా. సరే, మీరు చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు కదా. మరి మీ జ్ఞానాన్ని బట్టి అడుగుతున్నాను నేను, మరి అట్లయితే ఈ విధంగా కాకుండా మరి ఏ విధంగా మనం నిత్య జీవాన్ని చేరగలం అని మీరు అడగండి. ఇంకా సోది సమాధానం, ఇంకా అమాయకత్వపు సమాధానం, ఇంకా పిచ్చి సమాధానం వాళ్ళు మనకి చెప్తారు. ఎందుకంటే నేను అడిగాను, నాకు అయ్యే సమాధానాలు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. సిలువ ఎగతాళి చేశారు, సిలువ సువార్తను వెర్రితనం అన్నారు. సరే, వదిలేద్దాం. మరి అట్లయితే ఏ విధంగా మనం దేవుని రాజ్యానికి చేరగలం, మోక్షానికి చేరగలం, దేవుని దగ్గరికి చేరగలం అని అడిగితే ఏముంది, మనం చేసిన పాపాలకు ఏదో ఒకటి దేవునికి ఇచ్చేస్తే ఆ ఇచ్చిన దాన్ని దేవుడు స్వీకరించి మనల్ని వదిలేస్తాడు అనే లాజిక్ ఒకటి కనిపెట్టారు. ఈ లాజిక్ ప్రకారం మనం చేసిన పాతకాలకు ప్రతిగా దేవునికి ఏదన్నా ఇచ్చి మనం దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ దేవుడు అసలు దేవుడే కాదు, అతను ఒక లంచగొండ అవుతాడు. తప్పు చేసిన వాడి దగ్గర ప్రతిఫలం తీసుకొని వాడిని శిక్షించాల్సింది వదిలేసి వాడిని శిక్షలో రాకుండా తప్పించాడు అంటే ప్రతిఫలం తీసుకొని అసలు అతడు దేవుడే కాడు, న్యాయవంతుడే కాడు, అతడు ఒక లంచగొండ అవుతాడు. ఇది ఎలా సాధ్యం అంటే అది అంతే అంటారు. ఏది పిచ్చితనం? మరి ఇదేమన్నా వైనంగా ఉంది ఆ సమాధానం? మీరు చెప్పండి. మరి ఇంతకు మించి బెటర్ సమాధానం ఏం చెబుతారో తీసుకోండి, నేను కూడా తెలుసుకుంటాను. లోకస్తులను అడగండి, ఇతర మతస్థుల్ని మీరు అడగండి. ఒక మతమే కాదు, ఇంకో మతం కూడా అడగండి. వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే, ఒక ప్రదేశం ఉంది, అక్కడికి జీవితంలో ఒకసారి పోయేస్తే చాలు పాపాలు పోతాయి అంటారు. నీకున్న సొమ్ములో కొంత బీదలకు దానం చేయి, నీ పాపాలు పోతాయి అంటారు. 50 మంది కడుపు కొట్టి 10 మందికి దానం చేస్తే, ఏమండి, 50 మంది కడుపు కొట్టి ఒక 50 లక్షలు సంపాదించి 10 లక్షలు దానం చేస్తే 40 లక్షలు దాచిపెట్టుకుంటే 10 లక్షలు దానం చేసిన దానికి పాపాలన్నీ పోతాయంట. బేదాబికి అంత సాయం చేస్తే పాపాలు పోతాయంట. పవిత్ర స్థలాలు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శించి వస్తే పాపాలు పోతాయంట. దేవుడు ఒక్కడే అని పలికితే పాపాలు పోతాయంట. ఇంకేం చేయాల్సిన అవసరంలా, దేవుడు ఒక్కడే అని పలికితే పాపాలు పోతాయంట. మరి ఇది వెర్రితనంగా లేదా? మనం చేసిన పాపాలకు దేవుడే వచ్చి పిల్లల తప్పులకి తండ్రి వెల చెల్లించినట్టు దేవుడు చెల్లించాడు నాయనా అంటే ఇది వెర్రితనంగా ఉన్న వాళ్ళని అడుగుదాం. మరి మీరు చెప్పండి, లాజికల్గా మన పాపాల నుంచి బయటపడి ఎలా మోక్షానికి చేరగలం, ఎలా దేవుని దగ్గరికి చేరగలం అని మీరు అడగండి. ఇంకా దారుణమైన, హాస్యాస్పదమైన, మరీ వెర్రితనమైనటువంటి ఆన్సర్స్ అటు నుంచి రాకపోతే అప్పుడు అడగండి. ఎందుకు వస్తాయో తెలుసా ఈ పిచ్చి సమాధానాలు? లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడని రాస్తుంది ఇక్కడ. లోకం అనుకుంటుంది నాది జ్ఞానం, మహాజ్ఞానం అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు దాన్ని ఎప్పుడో పిచ్చితనంగా చేసి పడేశాడు. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అన్నాడు. కాబట్టి లోకము తన జ్ఞానము చేత దేవుని చేరుకోవటం అసంభవం, అసాధ్యం. క్రీస్తుకు ముందు వాడైనా, క్రీస్తు ఉన్నప్పుడు వాడైనా, క్రీస్తు తర్వాత మనమైనా, ఎవరైనా దేవుడు నియమించినటువంటి కట్టడ చొప్పుననే, ఆ న్యాయ విధి చొప్పుననే మనం ఆయన దగ్గరికి చేరగలం. ఆయన చూపించిన మార్గములో మాత్రమే ఆయన మనం చేరగలం. కానీ మనం వేసుకున్న సొంత మార్గాల ద్వారా మనం దేవుణ్ణి చేరలేము. చేరతాం అనుకుంటే రేపటి రోజున ఘోరమైన నరకాగ్నికి వెళ్లాల్సిన ప్రమాదం ఉంటది. కానీ లోకస్తులకి ఎంత చెప్పినా వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మనం వాళ్ళని రక్షించడానికి తిప్పలు పడుతుంటే వాళ్ళు మనల్ని శిక్షించడానికి తిప్పలు పడుతున్నారు. మన మీద కీడుకరమైన ఆలోచనలు చేస్తున్నారు. జీవితం మారాలన్నా, మనిషి హృదయం మారాలన్నా,
నరకపాత్రుడైన మానవుడు నిత్య జీవానికి చేరాలన్నా, కఠినాత్ముడైన మానవుడు దీన మనస్కుడు కావాలన్నా, వినయ మనస్కుడు కావాలన్నా, సాత్వికుడు కావాలన్నా ఒక్క యేసు ప్రభు మార్గం మాత్రమే, యేసు ప్రభు మార్గం మాత్రమే, యేసు ప్రభు మాత్రమే అది సాధ్యపరచగలడు. ఇంకా ఎవరి వల్ల కాదు. ఇది దేవుని వాక్య సత్యం చెప్తున్నది. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ లోకం ఏది పిచ్చితనం అంటుందో, వెర్రితనం అంటుందో, ఆ పిచ్చితనము చేతనే, వెర్రితనము చేతనే దేవుడు మానవ జాతిని రక్షించడానికి పూనుకున్నాడని ఇక్కడ పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో తరతరాలుగా మానవుడు తప్పిపోతానే ఉన్నాడు. మానవుడు తన సొంత జ్ఞానము చేత దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది సాధ్యపడదు. ఒక చీమ మన ఒంటి మీద పాకుతూ మనల్ని అర్థం చేసుకోవటం దానికి సాధ్యమైద్దా? ఒక చీమకే సాధ్యం కాదు. కానీ మనల్ని అర్థం చేసుకోవాలంటే మనలాంటి వ్యక్తులై ఉండాలి. అలాగే దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం పొందిన వాడికి అది సాధ్యమైద్ది. కానీ మనుష్య జ్ఞానంతో, మానవ జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు చేసే పనులన్నీ పిచ్చి పనుల్లాగే కనిపిస్తాయి. ఈ పాఠాన్ని మీకు అవగాహన కల్పించడానికే ఈ మొదటి మాట నేను ఎత్తుకున్నాను. మానవ జ్ఞానంతో, మానవ బుద్ధితో, మానవ మేధస్సుతో దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే దేవుడు చేసే పనులన్నీ కూడా పిచ్చి పనుల్లాగా, వెర్రి పనుల్లాగా కనపడతాయి. కారణం ఏంటంటే దేవుడు నిజంగా పిచ్చోడో లేదా దేవుడు చేసే పనులు పిచ్చియో కాదు. దేవుని గురించి ఆలోచించే వీడు, నువ్వు, నేను, మనం పిచ్చోళ్ళం. మనం మన సొంత జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఆలోచిస్తే ముందే దేవుడు చెప్పాడు, నీ జ్ఞానాన్ని నేను వెర్రితనంగా చేశాను కాబట్టి నా పనులు ఆల్రెడీ పిచ్చోడు అయిన నీకు పిచ్చి పనుల్లా కనపడతాయి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గతంలో చెప్పాను, రోడ్డు మీద బట్టలు లేకుండా ఒకడు పోతాడు. రోడ్డు మీద బట్టలు వేసుకోకుండా నగ్నంగా ఒకడు నడుచుకుంటా పోతాడు. వాడిని చూసి మనం నవ్వుతాం. ఎందుకంటే బట్టలు లేకుండా పోతున్నాడు, సిగ్గు లేకుండా పోతున్నాడు, ఏంట్రా వీడి అవతారం అని మనం నవ్వుతాం. ఎందుకు? బట్టలు వేసుకోలేదు, ఇటు పిచ్చోడని. చిత్రం చెప్పన వాడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు. కారణం ఏంటో తెలుసా? వాడికి మనం పిచ్చోళ్ళం. ఎందుకో తెలుసా? ఏంట్రా వీళ్ళు ఒంటి నిండా ఇవన్నీ తగిలించుకున్నారు, నేను చూడు అసలు ఏం లేకుండా ఎంత ఫ్రీగా తిరుగుతున్నానో, వీళ్ళంతా పిచ్చోళ్ళరా బాబు అని వాడు మనల్ని చూసి నవ్వుతాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరు పిచ్చోడు? మీరే తెలుసుకోండి ఎవరు పిచ్చోడు. అన్నీ తీసేసిన వాడు పిచ్చోడా, అన్నీ కట్టుకున్న మనం పిచ్చోళ్ళమా? కానీ హాస్యాస్పదం ఏంటంటే వాడు నవ్వుతాడు మనల్ని చూసి. కావాలంటే మీరు రోడ్డు మీద పిచ్చోళ్ళని చూడండి, వాడు మనకెళ్ళి చూసి అనుకుంటా పోతుంటాడు. ఎందుకు నవ్వుతున్నారో నువ్వంటే వాడు చెప్పడం. ఏమో ఎన్ని కారణాలు ఉన్నాయో. భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా నడుచుకుంటూ వెళ్తాను, వాళ్ళు అని నవ్వుతాడు వాడు. ఎందుకు నవ్వుతున్నావురా? వాడు చెప్పడం. ఎందుకు? ఈ ఆప్యాయత, అనురాగం ఆటే కాలం ఉండో. ఒకప్పుడు నేను కూడా నా భార్యతో ఇలా సంతోషంగా ఉన్నాను, సడన్గా నా భార్య వెళ్ళిపోయింది, నేను ఇట్లా అయిపోయాను. నీ భార్య కూడా ఉండదురా, లేకపోతే నీ భర్త కూడా ఉండడు, నువ్వు ఎప్పటికైనా ఒంటరివే. ఏమో వాడి హృదయంలో ఏం ఆలోచనలు ఉంటాయి మనకేం తెలుసు. అలాగా మనుషుల జ్ఞానమును పిచ్చితనంగా చేసి దేవుడు నవ్వుతున్నాడు. దేవుడు చూపించినటువంటి జ్ఞానాన్ని వెర్రితనం అనుకుని మనుషుడు నవ్వుతున్నాడు. మొత్తం మీద ఇద్దరు నవ్వుతానే ఉన్నారు. దేవుడు చేసే పనులు పిచ్చి పనులని మనిషి నవ్వుతున్నాడు. దేవుడు చూపించిన మార్గాలు పిచ్చి మార్గాలని మనిషి నవ్వుతున్నాడు. మనిషి సోది తెలివితేటలు చూసి దేవుడు నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, దేవుని నడిపింపులు పొందడానికి, దేవుని కదలికల్ని గమనించడానికి మన జ్ఞానం, మానవ జ్ఞానం ఎట్టి పరిస్థితులలో సరిపోదు, పనికి రాదు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానమే కావాలి. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దేవుని జ్ఞానం కావాలంటే ఆ దేవుని జ్ఞానం వ్యక్తి రూపంలో మనకు దొరుకుతుంది. ఆ జ్ఞానమే క్రీస్తు, ఆ జ్ఞానమే యేసు. యేసయ్య మనకి ఎంత అర్థమవుతాడో దేవుని జ్ఞానం అంత అర్థమవుతుంది మనకి.
యేసయ్య ఉపదేశం ఎంత అర్థమవుతుందో దేవుడు అంత అర్థమవుతాడు మనకి. యేసు అర్థం కానోడికి దేవుడు అర్థం కాడు, దేవుని జ్ఞానం అర్థం కాదు, దేవుని పనులు అర్థం కావు. దేవుని జ్ఞానం అర్థం కావాలంటే దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అర్థం కావాలి, ముందు యేసయ్య అర్థం కావాలి. ఇప్పుడు చెప్తాను, లోకస్తులు మోక్ష మార్గానికి చేరడానికి బైబిల్లో చెప్పబడిన మార్గం కంటే బెటర్ మార్గం ఏమన్నా చూపించారా? ఇంతకంటే బెస్ట్ మార్గం ఏదన్నా ఉందా? అటు లాజికల్గా కానీ, చరిత్ర పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, సైంటిఫిక్గా కానీ, దీనికి మించి లాజికల్గా కానీ దీనికి మించి చూపించగలిగే గ్రంథం ఏదైనా ఉందా? రక్షణ మార్గాన్ని చూపించగలిగే పుస్తకం ఏదైనా ఉందా? జ్ఞానం ఏదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. లేదు. ఎందుకంటే నేను ఎరగకుండా చెప్పట్లేదు, అన్ని ఎరిగి ఉండి చెప్తున్నాను. తెలుసుకోకుండా మాట్లాడలేదు, కాస్త కూస్తో వాటిని స్టడీ చేసి అవగాహన పొంది నేను మాట్లాడుతున్నా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు న్యాయాధిపతి అండి, దేవుడు సుప్రీం. దేవుడు చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం. నువ్వు ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు అని ఆర్గ్యూ చేసేటువంటి సీన్ మనకు లేదు. అర్థమవుతుందా? ఒకటే మనం గుర్తించాల్సింది, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. దేవుడు వేసే మార్గాలు తిన్ననివి, అవి ఎప్పుడు కూడా క్షేమకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, దీవెనకరమైనవి, న్యాయపరమైనవి. కాబట్టి ఇదిగో ఇది రూట్ అన్నప్పుడు పసిబిడ్డలాగా తగ్గించుకొని విశ్వాసం ఉంచి నడవటమే మానవుడి పని. అట్లా కాకుండా అడ్డప్రశ్నలేసి పిచ్చి లాజిక్లు తీసి సోది తెలివితేటలు ప్రదర్శిస్తే దేవుడేమనడు ఇప్పుడున్నంత వరకు భూమి మీద. రేపు చచ్చిన తర్వాత జడ్జిమెంట్లోకి వచ్చినప్పుడు అడుగుతాడు ఒక్కొక్క పాయింట్. అప్పటిదాకా టైం నీది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చిందులేయొచ్చు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు ఎంతటి వాడైనా చస్తాడు, ఎంతటి వ్యక్తి అయినా చస్తుంది. ఆ దినాన దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు అడిగే ప్రశ్నలకి ఒక్కదానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండదు. అదే దేవుని మార్గంలో ముందే మనం నడిచామనుకో, మన సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటల్ని పక్కన పెట్టి దేవుని జ్ఞానం మనం గౌరవించి నడిచామనుకో, రేపు అక్కడ పాయింట్అవుట్ చేయడానికి దేవుడు ఆలోచించడు. ఎందుకంటే నేను చూపించిన రూట్లో వచ్చింది కనుక ఇక నేను అడగడానికి ఏమీ లేదని వదిలేస్తాడు. కానీ లోకం ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోగా మనల్ని ద్వేషించి చంపాలని, పాడు చేయాలని, ఎట్లా పడితే అట్లా చేయాలని ఎన్నో రకాల కుట్రలు పన్నుతుంది మతోన్మాదం. బాహాటంగా ప్రకటనలు కూడా ఇస్తుంది మతోన్మాదం. వారి గ్రంథం, వారు నమ్ముతున్న దేవుని మార్గం అలాంటి నీతి బోధించింది. కొంతమంది దుర్మార్గులు బయలుదేరి కొన్ని దుర్మార్గపు ప్రకటనలు చేస్తున్నారు కదా. ఆ దుర్మార్గపు ప్రకటనలు విన్నప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న భక్తి మార్గం ఎంత నీచత్వాన్ని వాళ్లకు నేర్పిందో మనకు అర్థమైద్ది. వాళ్ళ గ్రంథం వాళ్ళకి నేర్పిన సంస్కారం అదేనా? ఆడపిల్లల్ని చెరచాలి, పసిపిల్లల తలలు గోయాలి, ఏమండి, దేవుని బిడ్డల్ని పాడు చేయాలి, దేవుని బిడ్డల్ని చంపాలి. ఏం చేశారని? తాగుబోతుల్ని మార్చారనా? దొంగల్ని మార్చారనా? వ్యభిచారుల్ని మార్చారనా? వీడికి రోగం వస్తే హాస్పిటల్లో పడేసి సేవలు చేశారనా? వీడికి కుష్ఠరోగం వస్తే గాయాలు కట్టారనా? లేకపోతే వీడి తల్లికో తండ్రికో మాయదారి జబ్బులు వస్తే వైద్య సేవ పేరుతో ఉచితంగా సేవ చేస్తున్నారనా? లేకపోతే వీడి పిల్లలకి, వీడి తల్లిదండ్రులు కూడా చదువుకోవటానికి మార్గాలు చూపించారనా? సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ, ప్రయాసపడుతూ, నిరంతరం కష్టపడుతూ, సమాజ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తూ, సువార్త ప్రకటిస్తూ ఎన్నో జీవితాలని పాపము నుండి, చెడుతనము నుండి, సమాజ వినాశనకరమైనటువంటి లక్షణాల నుంచి బయటికి తీసుకొచ్చి సమాజానికి దీవెనకరమైన వ్యక్తులుగా మారుస్తున్నందుక ఎందుకురా తలలు గొయ్యాలి? దుర్మార్గులారా, ఇదేనా నీ మతం నీకు నేర్పినటువంటి క్రమం అని అడుగుతాను నేను. ఎందుకురా పాడు చేయాలి? ఇదారా నీ మతం, నీ గ్రంథం నీకు నేర్పినటువంటి పద్ధతి?
ఇదేనా నీ గ్రంథం నీకు నేర్పిన నీతి? అందుకే ఆ నీచమైన దాన్ని వదిలేయండి రా అని చెబుతున్నాం మేము. అలాంటి హేయమైన దాన్ని వదిలేయండి రా. దుర్భాషలాడమని, దూషించమని, ద్వేషించమని, పరమతాన్ని హీనపరిచి మాట్లాడమని అదే నేర్పింది నీ గ్రంథం? అదేనా నీ సంస్కారం? మరి అంతే కదండి. రక్షణ మార్గం ఏది? అందులో నీతి ప్రవర్తన ఏది? సాక్ష్యం ఏది? క్యారెక్టర్ ఏది? సమాజానికి మేలేది? మనుషులకు నడుచుకోవటానికి మాదిరేది? కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ సరిపోయిన మాదిరి, లాజికల్ ఆన్సర్ బైబిల్లో ఉంది. ఇలాంటి ప్రకటనలు చేసే వ్యక్తుల విషయంలో ప్రభుత్వం కూడా స్పందించాలి. ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాదాన్ని నూరిపోసి ఏమాత్రం భీతి, భయము, బెరుకు లేకుండా బహిరంగ ప్రకటనలు చేస్తున్న దుర్మార్గులను పట్టుకొని వారి ఆట కట్టించాలి. దేశంలో ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ విషయాల్లో స్పందించాలి. స్పందించినట్లు ప్రార్థన చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, కొంతమంది దుర్మార్గపు ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉన్నారు అందుకని. అయితే ఒకటి మాత్రం నిజం, నా ప్రభు సెలవు లేకుండా మా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవడు పెకలించలేడు. ఒకవేళ మా ప్రాణాలు తీయొచ్చేమో, కానీ మేము ప్రకటిస్తున్న సువార్తను ఆపే దమ్ము ఎవడికి లేదు. ఒకడిని వైనం చేస్తే 100 మంది లెగుస్తారు, 100 మందిని అంతమొందిస్తే 1000 మంది లెగుస్తారు, 1000 మందిని అంతమొందిస్తే 1,00,000 మంది లెగుస్తారు. సూర్యుని యొక్క సంచారం ఆగిపోతుందేమో కానీ సువార్త సంచారం మాత్రం ఆగదు, ఆగదు, ఆగదు. ఎందుకంటే అది సృష్టికర్తది. అది సృష్టికర్తది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా విశ్వాసమైన మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన చూపించిన మార్గం రక్షణ మార్గం. ఆ మార్గంలో నడవటమే మనకు క్షేమం. లోకం దాన్ని వెర్రితనం అంటుంది అనని, ఎందుకంటే అది పిచ్చిది కాబట్టి దేవుని మార్గాలు దానికి పిచ్చితనంగా కనపడతాయి. ఆ పిచ్చి మాటలతో మనకు అనవసరం. ఇదిగో ఈ మార్గం సత్యవంతమైంది, న్యాయవంతమైంది. అవునండి, దేవుడు భూమి మీదకి రాక మునుపు ఎంతమంది లోకంలోకి వచ్చి పుట్టి చనిపోయారో, యేసు ప్రభు ఉన్నప్పుడు ఎంతమంది పుట్టి చనిపోయారో, యేసు ప్రభు తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది పుట్టి చనిపోతున్నారో, ఆ మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి వరకు, అంటే యేసు ప్రభు 1000 ఏళ్ల నీతి పాలన అయిపోయిన దాకా, రెండవ రాకడ వరకు, ముఖ్యంగా రెండవ రాకడ వరకు ఉన్న మనుషులందరిలో ఎవడైనా సరే యేసు ప్రభు ఒక్కటే మాట చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుకు పూర్వం చనిపోయిన వాళ్ళు యేసు ద్వారానే పరలోకం వెళ్ళాలి. యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తరువాత చనిపోయిన వాళ్ళు యేసు ప్రభు ద్వారానే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? తండ్రి దగ్గరికి చేరాలి. మరి యేసు ప్రభు కంటే ముందు పుట్టి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడుంటారు? పరదైసు విశ్రమ స్థానంలో ఉంటారు. సువార్త అందిన వాళ్ళంతా ఎక్కడుంటారు? యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళంతా ఎక్కడుంటారు? పరదైసు అనేటువంటి విశ్రమ స్థానంలో ఉంటారు. పరదైసు అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలం. అర్థమైందా? ఆ విశ్రమ స్థానంలో ఉంటారు వాళ్ళు. ఒక వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడే ఆ వ్యక్తి పరదైసుకు పంపబడాలా, పాతాళానికి పంపబడాలా అనే చిన్నపాటి తీర్పు జరుగుతుంది. ఎందుకంటే భూమి మీద అతడు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆ తీర్పు జరుగుతుంది. కొంతమందిని వారికి తెలిసినంత వరకు సత్యమును అనుసరించి బ్రతికిన వాళ్ళని మనస్సాక్షిని బట్టి, ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలియదు,
మనస్సాక్షిని బట్టి తమకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికారు. వాళ్ళకి సువార్త సత్యం చెప్తే కూడా విధేయత చూపుతారు అని దేవుడు అనుకున్న వాళ్ళందరినీ పరదేశికే నడిపించబోతున్నాడు. ఆల్రెడీ కొంతమందిని అక్కడికి చేర్చాడు, కొంతమందిని చేర్చబోతున్నాడు, మరి కొంతమందిని తీసుకోబోతున్నాడు. అలాగే మనస్సాక్షిని అనుసరించి బ్రతకకుండా తమకిష్టం వచ్చినట్లుగా తమ సొంత మార్గాల్లో నడిచి దేవుని మార్గాలను తిరస్కరించినటువంటి దుర్మార్గులు, తమకు దేవుడు అందించిన సత్యం మేరకు నడవకుండా ఇష్టారాజ్యంగా జీవించినటువంటి మూర్ఖులు, గర్వాంధులు, తృణీకార స్వభావం కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా వీడికి చెప్పినా వీడు వినే టైపు కాదు, వీడు శిక్షార్హుడని దేవుడు డిసైడ్ చేస్తే వాడిని పాతాళ అగ్నికి ముందే నడిపిస్తాడు, పాతాళ అగ్నికి. ఇది మీకు ధనవంతుడు లాజరు స్టోరీలో ఇట్టే అర్థమైపోయింది. ధనవంతుడు లాజరు స్టోరీలో లాజరు ముందుగా చనిపోయాడు. లాజరు బీదవాడు, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. వాడి ఇంట్లో నుండి ఊడ్చినప్పుడు వచ్చినటువంటి రొట్టె ముక్కలతో తిని ఆకలి తీర్చుకుందాం, ఆ ధనవంతుడు కదా ఏదైనా అంత రొట్టె ఇస్తాడు, తిందాం బతుకుదాం అనుకున్నాయి. వాడి ఇంటి వాకిట చేరాడు, కానీ వాడు పెట్టలా. తర్వాత లాజరు చనిపోయాడు. లాజరు మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బతికాడు. తన ఇష్టం కాకుండా దేవుని ఇష్టాన్ని గుర్తించి బతికాడు. చచ్చిపోగానే తండ్రి దగ్గరికి వెళ్ళలా. పరిశుద్ధులు విశ్రాంతి లేకుండా ఎవ్వడు పరలోకం చేరరు. మరి అప్పటిదాకా ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు చనిపోయిన వాళ్ళు? అంటే ఇన్ని లోకాలు చేసిన దేవుడికి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు పెట్టడానికి ఒక లోకం చేయటం తెలియదా? చేశాడు. ఆ లోకం పేరే పరదైసు. దానికి బైబిల్ నిఘంటువు చెప్పిన అర్థం ఏమిటంటే దేవుని వనం, దేవుని తోటలు ఉంటాయి, తోటలో చెట్లకి నీళ్లు పోస్తుంటారు అనే మాట నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు చెప్తే నేను విన్నా. అసలు వాస్తవంగా వాళ్ళకి అది తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే పరదైసు అంటే దేవుని వనము అని అర్థం. వనం, తోట అని అర్థం. అంటే ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నాయి? నాడు ఆదాము ఉంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉందని అర్థమవుతుంది. చూడండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశం అంటే మనం చూసేది ఒక ఆకాశం అంటే దీనిపైన ఇంకొకటి ఉంది, దానిపైన ఇంకొకటి ఉంది. మన కళ్ళకు కనపడే ఆకాశం ఒకటే, దానిపైన ఇంకా చాలా ఎత్తులో ఇంకొక ఆకాశం ఉంది, దానిపైన ఇంకా చాలా ఎత్తులో ఇంకొక ఆకాశం ఉంది. ఆ ఆకాశంలోకి ఎవడో పోలేడు, 2వ ఆకాశంలోకి ఎవడో పోలేడు. మనుషుడు సంచరించేది ఈ ఆకాశం కిందే, ఈ ఆకాశం మీదే. 2వ ఆకాశానికి పోలేరు, 3వ ఆకాశానికి అసలే పోలేరు. ఆ 3వ ఆకాశములో పరదైసు ఉంది. అక్కడ దేవుని యందు విశ్వసించిన వారి యొక్క మనసాక్షిని అనుసరించి బ్రతికిన వారి యొక్క దేవుడు ఆమోదించి, సరే అక్కడ సువార్త ఇక్కడ తెలియజేద్దాం వీళ్ళకి అనుకున్న ఆత్మలన్నీ కూడా అవి కోట్ల సంఖ్యలోనే అక్కడ ఉన్నాయి, పరదైసులో ఉన్నాయి. మనం కోల్పోయిన మన వాళ్ళు ఎక్కడికి పోలేదు. రేపు మనం పోయినా కూడా యాడికో వెళ్తామని మనం అనుకోంగా, ఖచ్చితంగా పరదైసుకు వెళతాం. డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళాం. యేసయ్య రాకడ కంటే ముందు మనం పోయే పని అయితే పరలోకానికి వెళ్ళాం, పరదైసులో ఉంటాం. మనందరినీ పరలోకానికి తీసుకెళ్లేది యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ అధికారము ఆ ఒక్కడికే ఉంది, ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరు ఏమీ చెయ్యలేదు. కానీ ఆ ఒక్కడు మాత్రమే భూమి మీద మానవ జాతి పాప పరిహారార్థమై వెల చెల్లించిన వాడు గనుక, తన రక్తమును క్రయధనముగా, తన ప్రాణమును పెట్టి తన రక్తమును క్రయధనముగా చెల్లించిన వాడు గనుక ఆ అధికారము పొందినవాడు యేసు ఒక్కడే. పర్లేదు, అంత పొదుపుగా కొట్టాల్సిన అవసరం ఏముంది? జాగ్రత్తగా కొడుతున్నారు. కొడితే గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా, చెప్పు ఇంకోసారి చెప్పు. పరిశుద్ధుల విశ్రమ స్థానములో వాళ్ళందరూ కూడా అక్కడ సేద తీరుతా ఉన్నారు.
లేఖనం ప్రకటన గ్రంథం చెప్పింది ఏంటంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు అన్నది ప్రకటన గ్రంథం. చూస్తారా? ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. రెస్ట్, రిలాక్స్. విశ్రాంతి పొందుతున్నారంటే మనకు తెలిసింది ఒకటే, పండుకొని నిద్రపోవటం. మీరు ఒక మాట చెప్పండి నాకు. ఆదివారం సెలవు రోజు కదా, రెస్ట్ డే. ఓకే, ఆ సెలవు రోజు ఏం చేస్తారు మీరు? ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మధ్యరాత్రి నిద్రపోతానే ఉంటారు కదలకుండా. ఆదివారం రోజు ఆడతారు, పాడతారు, మంచి ఫుడ్ వండుకొని తింటారు, ఏదన్నా అవకాశం ఉంటే మందిరానికి తెచ్చుకుంటారు పిల్లల్ని, కుటుంబాన్ని, అవసరమైతే ప్రార్థనా తోటకు పోతారు. ఇదంతా విశ్రాంతిలో భాగమే. అర్థమైందా? అయితే మెంటల్ టెన్షన్స్ ఉండవు. ఆ రోజు ఏం పెట్టుకోరు. పని చేయాలంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఇక వేరే ఏదన్నా చేయాలంటే మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ మానసిక ఒత్తిళ్ళన్నిటికీ స్వస్తి చెప్పి ఆ ఒక్కరోజు ప్రశాంతంగా చక్కగా దేవుని పేరిట దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి అంత తిని హాయిగా ఆనందించి ఆ ప్రార్థనా తోటలో కాసేపు ఆనందిస్తారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుడితో గడుపుతారు, మంచిగా మాట్లాడుకుంటారు. ఇక ఏంటి ఈరోజు అంటే, ఈరోజు మాకు సెలవు, మాకు విశ్రాంతి ఈరోజు అని. విశ్రాంతి అని ఈ ప్రార్థన తోట ఏంది, దేవుని మందిరం, ఈ తిరుగుళ్ళు ఏంటంటే, ఈ తిరుగుళ్ళు మాకు ఇబ్బంది కాదు, ఇవి మా ఎంజాయ్లో భాగం, మా ఆనందంలో భాగం. అలాగే పరదైసుకు చేరినటువంటి పరిశుద్ధుల ఆత్మలు కూడా విశ్రాంతిలో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని కదలకుండా నిద్రపోతున్నారని కాదు. వాళ్ళకుండే ఆనందాలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే సంతోషాలు వాళ్ళకుంటాయి. ఎందుకంటే అది ఏ నరుడు కూడా వచింపశక్యము కానీ మాటలు అక్కడ వినబడుతున్నాయని పౌలు అన్నాడు. పరదైసులో కొంతమంది భక్తులు పరదైసును చూసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు అని వారు సాక్ష్యం ఇచ్చారు. అంత అద్భుతంగా ఆ ప్రదేశం ఉంది. అర్థమైందా? ఆ పరదైసుకి వాళ్ళు కొనిపోబడిన దర్శనం చూసినప్పుడు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదట, అంత అద్భుతంగా ఉందట. ఇప్పుడు ఇక మనం ఊహించండి, ప్రతిరోజు కొంతమంది భక్తులు భూమి మీద నుండి పరదైసుకు చేర్చబడతా ఉంటారు. వచ్చిన వాళ్ళని వాళ్ళు కలుసుకుంటా ఉంటారు, అందరినీ కలుసుకుంటా ఉంటారు. ఆ మహిమ, ఆ సామ్రాజ్యం, ఆ మహిమ ప్రపంచం, ఆ దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి ప్రదేశం, అది ఎంత రమ్యంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత మహిమయుక్తంగా ఉందో, ఎంత సంతోషభరితంగా ఉందో మనం ఊహించలేం. ఎందుకంటే ఎవ్వరు చూసి వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలా దేవుడు దాని వైభవాన్ని గురించి వర్ణించడానికి. కానీ మొత్తానికి మాత్రం అది మనం విశ్రాంతి పొందడానికి అయితే రమ్యమైన చోటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఆరాధిస్తున్నారో, పాడుతున్నారో, ఆ వనాల్లో సంచరిస్తున్నారో, మొత్తానికైతే వాళ్ళు ఒకటి మాత్రం చేస్తున్నారు, భూమి మీద సంగతులు వాళ్ళు మర్చిపోయారంటే అర్థం ఏంటి? వాటిని గురించి ఆలోచించడం మానేశారు అని. మర్చిపోయారంటే మన వాళ్ళకి మనం గుర్తుండమా అని డౌట్ వచ్చింది. ఏం కాదు, మనందరం గుర్తుంటాం. అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే, కలలో నుండి వాస్తవంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు దాకా కన్నది కళ, ఇది నిజమా అని మనం వాస్తవంలోనికి వచ్చినప్పుడు ఎలాగైతే అనుభూతి చెందుతామో, మరణం తర్వాత వాళ్ళు అదే అనుభూతి చెందే అవకాశం ఉంది. ఈ భూమి మీద జీవించిన జీవితం ఒక కళలాగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు కళలో ఏర్పడిన ఫ్రెండ్షిప్, కళలో ఏర్పడిన అనుబంధాలు మనకు గుర్తుంటాయా, గుర్తుండవా? కళలో మనకు కనపడ్డ వ్యక్తులు గుర్తుంటారా కాస్తో కూస్తో? అలాగున్న మనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని మనతో వ్యక్తులుగా జీవించిన వాళ్ళకి తప్పకుండా మనం జ్ఞాపకంలో ఉంటాం. అయితే ఇక మనం ఇక్కడ ఈ మాయా ప్రపంచంలో ఈ మానసిక ఒత్తిళ్లు అనుభవించినట్టు ఇక వాళ్ళు అనుభవించరు. ఎందుకంటే వాళ్ళు వాస్తవంలోకి వెళ్ళారు. అర్థమైందా?
వాస్తవంలోకి వెళ్ళి వాళ్ళు ఏం గ్రహిస్తారు? ఒరే అదే పర్మనెంట్ అనుకున్నాము, అదంతా మాయ కదా, ఇది కదా వాస్తవం అని ఆ వాస్తవిక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు వాళ్ళు ఏం గ్రహిస్తారంటే, ఇప్పుడు మనోళ్ళు కూడా మాయలో పడి కొట్టుకుంటున్నారు. మనోళ్ళు కూడా మాయలో పడి కొట్టుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు కూడా వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు కూడా ఈ విశ్రాంతి పొందుతారు కదా అని మన గురించి ఇక వాళ్ళు దిగులు పెట్టుకోరు, విచారపడరు, దుఃఖపడరు, పక్కన వాళ్ళతో సీది ఏడిసి గందరగోళం చేయరు. అలా చేసే పని అయితే ఇక వాళ్ళు తమ ప్రయాసలు మాని విశ్రమించుచున్నారన్న మాటకు అర్థం లేదు. ప్రయాస అంతా భూమి మీదే. నా కూతురట్ట, నా కొడుకిట్ట, మనవడిట్ట, మనవరాలిట్ట, మా అమ్మిట్ట, అయ్యిట్ట, అన్నిట్ట, తమ్ముడిట్ట, చెల్లిట్ట, అక్కెట్ట, ఈ గొడవ, ఈ లేకంతా ఏడే. దేవునికి స్తోత్రం. ఇదంతా దాటుకొని అవతలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాస్తవంలోకి వెళ్తాం గనక, వాస్తవం మనకు అర్థమైద్ది గనక ఇక ఈ భూ సంబంధమైన చింతలు పరదైసుకు చేరిన వాళ్ళకు ఉండవు. అర్థమైందా? ఇవన్నీ వింటుంటే ఎప్పుడు పోతాం అనిపిస్తుంది కదూ. పోదాం. దేవునికి స్తోత్రం. కొద్దిగా దేవుని సేవ చేయాలి కదా, ఇంకా భూమి మీద దేవుని పని నెరవేర్చాలి, దేవుని కార్యాలు నెరవేర్చాలి, దేవుని నామాన్ని ఊరేగించాలి, మయంపరచాలి, ఇంకా చాలా మందిని రక్షణలోకి నడిపించాలి. బోళ్ళంత పని ఉంది. ఇప్పుడే ఆవేశపడిపోతే అట్లా అది స్వార్థమైద్ది, అది అన్యాయం అయిద్ది. అందుకని కొంతకాలం ఉండి కొంతమందిని రక్షించి కొన్ని జీవితాలైనా వెలిగించి అప్పుడు పోదాం. సమయం వచ్చినప్పుడు నేను ఉంటా అన్నా కూడా ఉండనీయుడు. ఓకే, ఇంకా జాలే, కష్టం చేసినంత వరకు చాలు, ఇంకొచ్చేసాయి. నీ సేవ దినాలు అంతవరకే, నీకు ఇచ్చిన నిర్ణయం అంతవరకే, ఇంకొచ్చేసి ఇక సేవ అయిపోయింది, ఇంకొచ్చే అంటాడు. ఇక అంతకు మించి నువ్వు ఉంటే యాతన పడతావు నా బిడ్డ, నువ్వు కష్టపడతావు, ఇంకొచ్చేసే అంటాడు. అన్నప్పుడు ఇంకెళ్ళిపోతాం. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. చరణం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. ఇంకోసారి చెబుతారు గట్టిగా. అది మీకు ఇంకో డౌట్ కూడా వచ్చింది, గతంలో చెప్పి మళ్ళీసారి గుర్తు చేస్తా. పరదేశ ప్రస్తావన వచ్చింది కాబట్టి. అన్నా మనోళ్ళు, మన తాతలు ముత్తాతలు అసలు దావీదు దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి పోయిన వాళ్ళు చాలా కాలం అయింది కదా పోయి, అసలు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అన్నవాళ్ళు. ఇప్పుడా అన్న 1000 సంవత్సరాలు అయిపోయి వాళ్ళు పోయి. అసలు అందరికంటే ముందు పోయింది ఆదాము, ఆదాము కంటే ముందు పోయింది హేబేలు. అసలు ఇన్ని సంవత్సరాలు అసలు వాళ్ళకి బోరు కొట్టట్లేదా? ఎట్లా ఉంటున్నారు, అసలు ఏం చేస్తున్నారని డౌట్ వచ్చింది. టెన్షన్ పడకండి, ఒక రహస్యం చెబుతాను వినండి. ఇప్పుడు మానవ జాతి చరిత్ర ఒక 5000 సంవత్సరాల చరిత్ర అనుకుందాం. ఇప్పటి వరకు ఒక 5000 సంవత్సరాల చరిత్ర జరిగింది అనుకుందాం. ఇప్పుడు హేబేలు పోయి ఎన్ని సంవత్సరాలు అది సుమారుగా
హేబెలు ఎన్ని సంవత్సరాలు లేదండి? ఎన్ని వేల సంవత్సరాలు అయింది? ఇంచుమించు ఒక 5,000 సంవత్సరాలు అనుకుందాం. ఎందుకంటే మొట్టమొదట మరణించిన వాడు హేబెలే. అర్థమైందా? ఆదాం హవ్వల సిగ్గు కప్పడానికి జంతువు మరణించింది, దాని ప్రాణం భూమిలోకి వెళ్ళిపోయింది, దాని చర్మం వాళ్ళకి వస్త్రం అయింది. ఓకే, మనుషుల్లో చనిపోయింది మొట్టమొదటి వాడు మాత్రం హేబెలు. హేబెలు పోయి ఇంచుమించు 5,000 సంవత్సరాలు అనుకుందాం, ఊరక ఒక అందాజు. అంటే ఇతమిద్దంగా అదే అని కాదు, ఒక అందాజు. అయితే బైబిల్ పరిభాషలో హేబెల్ అక్కడికి చేరి 5 రోజులు అయినట్టు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? మనకి 2,000 సంవత్సరాలు అనుకుందాం, ఇంచుమించు 2,000 ఏళ్ళు అనుకుందాం యేసయ్య తండ్రి దగ్గరికి పోయి. కానీ ప్రభువా నువ్వు అప్పుడెప్పుడో పోయావు, ఇంకా రాలేదు, రాయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? 2 రోజులే కదరా నేను వచ్చింది 2 రోజులే కదా అంటాడు. 2 రోజులైంది తండ్రి, 2,000 అయిందయ్యా నువ్వు పోయి అంటే, అది పేతురు పత్రికలో వచనం చదువురా నాయన నువ్వు అంటాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉండెను. చూడండి 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. చూడు ఎంత బాగా చెప్తున్నాడో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంట, మర్చిపోకూడదంట. ఏందో చూడు. ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినము వలెను ఉన్నవి. అది లెక్క. మరి ప్రభు పోయే 2 రోజులు అయిందంటే ఇప్పుడు ఇక మనకు ముందు తరాల్లోని వ్యక్తులు పోయి దాదాపు గంటల్లోనే ఉన్నారు. అంతా ఎందులో ఉన్నారు? గంటల్లోనే ఉన్నారు. వెళ్ళి గంటల్లోనే అయింది. అట్లా ఉంటుంది ఊరుకో మరి నువ్వు అనొద్దు. కావాలంటే మీరు సైంటిఫిక్గా కూడా దీన్ని తెలుసుకోవచ్చు. భూమి మీద మనం ఉన్నప్పుడు ఈ కాలము, దీని యొక్క గణనం వేరు. ఇక్కడ నుంచి వేరే గ్రహాల మీదకి మనం షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండే కాల గణనం వేరు. అక్కడ మనం ఒక 25 రోజులు గడిపామనుకో, ఇక్కడ కొన్ని నెలలు గడిచిపోతే లేదా కొన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు. మనం వెళ్ళే దూరాన్ని బట్టి టైం వేరియేషన్ ఉంటుందని సైన్స్ రుజువు చేసింది. ఇది ఎంతమందికి తెలుసు? చదువుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. చదువుకున్నోళ్ళు, అవునా కాదా? భూమి మీద ఉన్న కాలమానం ప్రకారం మిగిలిన గ్రహాల్లో కాలమానం ఈక్వల్ ఉందా? అక్కడికి చేరితే ఇక్కడి కాలంతో నిమిత్తం లేకుండా అక్కడి కాలం వేరుగా ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ చాలా గడిచిపోయిద్ది. మరి పక్క గ్రహాల్లోనే ఇంత తేడా ఉంటే 3వ ఆకాశంలో ఉన్న పరదైసు పోయిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది ఊహించండి. కాబట్టి వాళ్ళు పోయి ఎక్కువ కాలం గాల. అర్థమైందా? వాళ్ళు పోయి ఎక్కువ కాలం గాల. అంత రోజుల్లోనే ఉంది వ్యవహారం అంతా. హేబెలే 5 రోజులు అంటే, యేసయ్య 2 రోజులు అంటే, ఇక తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు భక్తులు మొత్తం పోయి ఎన్ని రోజులైందో మీరే ఊహించండి. కొంతమంది ఏమో గంటలైంది. అంటే కాలం అలా ఉంటుంది. మనకేం అర్థం కాదు. మనోళ్ళు ఎప్పుడో పోయారు కదా, మా ముత్తాత ఎప్పుడో పోయాడు కదా, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ముత్తాత అంటే, మరి యేసయ్య పోయారు 2 రోజులు అయితే మీ ముత్తాత పోయి ఎన్ని రోజులు అయింది ఊహించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అది అక్కడ స్క్రీన్ మీద వేసాడు చూడండి. ఎర్త్ భూమి మీద 365 రోజులు, మార్స్లో 687 రోజులు అంట, ఆ మెర్క్యూరీలోనేమో 88 రోజులు అంట, ప్లూటోలో 248 రోజులు, నెప్ట్యూన్లోనేమో 165 రోజులు, జూపిటర్లో 12 సంవత్సరాలు అంట, 12 years. అదేందండి, ఇక్కడ 1 సంవత్సరం జూపిటర్ గ్రహంలో 12 సంవత్సరాలతో ఈక్వల్ అంట. ఓకే, మెర్క్యూరీ చూస్తేనేమో 88 రోజులు, యురేనస్లో వచ్చి 84, సాటర్న్ కదా అది, 30 సంవత్సరాలు అంట అది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, భూమి మీద నడుస్తున్న కాలంతో మిగిలినవి గమనించినప్పుడు ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ పక్క పక్కన ఉన్న వాటికి ఎంత తేడా ఉంటే మూడో ఆకాశంలో ఉన్న పరదేశంలో మరి రోజులు లెక్క తేడా రాదు. ఎనీ డౌట్ అనండి, నో డౌట్ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంక తీసేరా అబ్బాయి. ఇప్పుడు చెప్పండి, మనవాడు సంవత్సరాలు అయిపోయిందా, రోజుల్లోనే ఉన్నారా? అది జరుగుతుంది అక్కడ. మనం పోయి కూడా అదిగో ఇదిగో అనేసరికి వచ్చేస్తుంది, ఇక మొత్తం గుంపంతా వచ్చేస్తారు ఆడికి. అంతే. ఇప్పుడు పోయినోళ్ళు, ఇప్పుడు దావీదు ఉన్నాడు, ఇప్పుడు మనోళ్ళు పోయినోళ్ళు, వీళ్ళని చూడటమే సరిపోయింది నాకు తెలిసి. సమూయేలుని, దావీదుని, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, పితరులను చూడనే సరిపోయింది. దావీదు కనపడ్డాడు అనుకో, ఓ పాట పాడు, పితరుడైన దావీదు గారు ఒక పాట పాడు, తండ్రి ఒక పాట పాడు అంటే ఆయన పాట ఎత్తుకొని ఆయన మొదలుపెట్టి పాడి ముగించేసరికి మనం ఎత్తబడే అవకాశం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఆయన ఆరాధకుడు కదా, ఒక పట్టాన్ని వదిలిపెట్టడు. మొదలుపెట్టి ఆరాధించాడంటే ఎంతసేపు ఆరాధిస్తాడో తెలియదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే భక్తులు చాలామంది వాగ్గేయకారులు పోయారు, సంగీతకారులు పోయారు. ఇక అక్కడ ఎలాంటి క్లైమేట్ ఉందో, ఎలాంటి సందడి ఉందో, అసలు ఏ విధమైన అనుభవాలు ఉన్నాయో, మొత్తం మీద పరదేశ పరిస్థితి అది. కాబట్టి గమనించండి, ఆదాము మొదలుకొని యేసు వరకు, యేసు తర్వాత ఇప్పటి వరకు సువార్త అందినోళ్ళు కానీ సువార్త అందనోళ్ళు కానీ, దేవుని యందు విశ్వసించిన వాళ్ళు, సత్యమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఎంతమందిని దేవుడు పరదేశకు చేర్చాడో వాళ్ళందరూ ఆ విశ్రమ స్థానములో ఉండి క్లైమాక్స్లో, వినండి, చివరి ఘట్టములో, అంటే ఎప్పుడో తెలుసా? యేసయ్య రెండవ రాకడలో. యేసయ్య రెండవ రాకడలో భూమి మీద పుట్టి చనిపోయి పాతి పెట్టబడిన యావత్ మానవులు లెగుస్తారు. ఎవరు? పరిశుద్ధులు, నిత్య జీవానికి నిర్ణయించబడ్డోళ్ళందరూ యేసయ్య రెండవ రాకడలో లెగుస్తారు. అలా లేచే వాళ్ళలో ఆదాము కూడా ఉన్నాడు. ఆదామికి మనకి ఎన్నో తాతో ఎన్నో డాడియో మనకు తెలియదు. అసలు కూడా పునరుద్ధానం చెందాలి. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు పరదైసులో ఉన్న ఆత్మలకు విడుదలిస్తాడు. ఆ ఆత్మలు వచ్చి భూమి మీద తమ కోల్పోయిన శరీరములను మహిమ శరీరములుగా దేవుడు మారుస్తాడు. ఆ శరీరములను ధరించుకుంటాయి ఈ ఆత్మలు వచ్చి, పరదైసులో ఉన్న ఆత్మలు వచ్చి. అది కూడా వీడియో ఉంది. సమాధులు తెరవబడును అంటే అర్థమైతే అదిగో చూడండి, ఆయన రెండవ రాకడలో అలా జరుగుతుంది. కొన్ని అస్థిపంజరాలై, కొన్ని మట్టిలో మట్టిగా కలిసిపోయి ఇదైపోయినాయి కదా, చూడండి. మొత్తం ఎక్కడెక్కడే అన్నీ అది అట్లా సెట్ అయిపోతాయి. మట్టిలో మట్టిగా కలిసిన సైతం తిరిగి వచ్చేస్తాయి, ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యమే. అది ఆ విధంగా ఈసారి ధరించుకునే శరీరాలు మాత్రం మాంస శరీరాలు కాదు, మహిమ శరీరాలు, రక్త మాంస శరీరములు. అంటే రక్తము లేనటువంటి శరీరాలు. మాంసం ఉంటుంది కానీ, ఎముకలు ఉంటాయి కానీ రక్తం ఉండదు. యేసయ్య చెప్పాడు, మహిమ శరీరాన్ని చూపించి, నాకున్నట్టు మాంసమును ఎముకలు భూతమునకు ఉండవు అన్నాడు. అర్థమైందా? బ్లడ్ ఒక్కటి ఉండదు కానీ మాంసము ఎముకలు మొత్తం ఉంటాయి. అయితే ఈ శరీరం మహిమ వేరు, ఆ శరీరం మహిమ వేరు. ఇక ఆ శరీరానికి మరణం ఉండదు. ఈ శరీరానికి మరణం ఉంది కదా, యేసయ్య రెండవ రాకడలో మనం ధరించుకోబోయే శరీరానికి ఇక మరణం ఉండదు. అది మహిమ శరీరం. ఆ శరీరాలతో ఆదాము మొదలుకొని యేసయ్య రెండవ రాకడ వరకు ఎంతమంది ప్రభువునందు నిద్రించారో, ఆయన యందు విశ్వాసం ఉంచారో, మంచి మనస్సాక్షి కలిగి పరదైసుకు చేర్చబడ్డారో, వాళ్ళందరి ఆత్మలో తిరిగి మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభు ముందు నిలుస్తారు. అర్థమైందా? వీళ్ళందరినీ తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలన్నా, ఎటు తీసుకెళ్లాలన్నా యేసయ్య ఉండాల ముందు. ఎందుకంటే యేసు మన అందరి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారెల్లా ఆయనను వెంబడిస్తారు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, నీవు ప్రేమించిన
తప్పించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా. హల్లెలూయా. అది సంగతే. అంతము వరకు కాపాడుకుంటాడు ఆయన, మన ముందు నడుస్తాడు, ఆయన వెంట మనం తిరుగుతాం. ఆయన ఉంటేనే మనం ఎక్కడికైనా పోయేది, ఆయన లేకపోతే కుదరదు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా దేనికైనా ఆన్సర్ చేయాల్సింది ఆయనే. ఓకే, యేసుకు ముందు చచ్చిపోయిన వాళ్ళు ఆడికి పోయారంటే తమకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి బ్రతికిన వాళ్ళు పరదేశుకు చేరతారు బాబు. ఇక్కడ మిస్ అయిన సువార్త దేవుడు అక్కడ వారికి వినిపిస్తాడని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాసుంది. చూడండి బైబిల్ తీసి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడును. మృతులకు కూడా సువార్త అందజేస్తాడు. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడి మనం చెప్పేదాన్ని పిచ్చితనంగా భావించే వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇక్కడ అందినోడికి ఇక్కడ అందినట్టు ఇక్కడ అందకుండా ఒకవేళ ఎవడైనా చనిపోయి ఉంటే వానికి అక్కడ అందజేస్తాడు దేవుడు. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా యేసు రక్తము ద్వారా మాత్రమే, యేసు ద్వారా మాత్రమే ఎవడైనా తండ్రి దగ్గరకు చేరేది. అది నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఒక్కొక్కడు అంటాడు, అయితే నేను ఇక్కడ వినను కానీ సత్యాగా అక్కడ వింటా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి తెలివితేటలు ఉంటాయిగా, సావు తెలివితేటలు అంటారు వాటిని, ఉంటాయి కదా. అప్పుడు వాడు అంటాడు, నేను అయితే ఇక్కడ వినను, సత్యాక నేను అక్కడ వింటా సువార్త అంటాడు. అట్లా కుదరదు రా అబ్బాయి. ఇప్పుడు ఈ సువార్త నీ చెవికి వచ్చింది కనుక ఇక ఆ పప్పులు నహి ఉడుకుతాహే. దేవునికి స్తోత్రం. అవి ఉడకో. ఇక్కడ వినబడని ఓడికి అక్కడ ఛాన్స్. ఇక్కడ వినబడ్డోడు మర్యాదగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసు రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడాలి. దైవాజ్ఞ ఇది, దేవుని యొక్క ఆజ్ఞ. రిలీజ్ అయింది, నోరు మూసుకొని విని లోబడు. ఓవర్ యాక్షన్ చేసావంటే ఒళ్ళు మొత్తం రాలుతాయి అక్కడ. కాబట్టి అతి తెలివితేటలు వద్దు. వార్త నీ చెవి దాకా వచ్చింది అంటే ఇక లిస్టులో ఉన్నావు నువ్వు. మర్యాదగా మారు మనసు పొంది రక్షణ పొంది, లేకపోతే జడ్జిమెంట్లోకి వస్తావు, పోతావు నరకానికి. ఇది అందనోడికి ఆ ఛాన్స్, అందినోడికి లేదు. ఏమన్నా అర్థమైందా? యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు లేక ఎవరైనా చేరలేరు మోక్షం, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు ఉన్న ఆ గృహము ఆనంద నిలయమే. యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడే. యేసు ఉన్న గృహము, యేసు స్వామి ఎవరినైనా దీవించు దైవమే. యేసు క్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవుడైన ఆరాధ్య దైవము. దేవునికి మహిమ. నాటి నుంచి నేటి వరకు భక్తులందరూ మొత్తుకుంటుంది అదే, రారా బాబు యేసయ్య దగ్గరకు రా.
ఇప్పుడు అడ్డ ప్రశ్నలకి ఒక సమాధానం వచ్చిందిగా. మరి యేసు ప్రభుని ఇప్పుడు నమ్ముకున్నోడు పరలోకం ఉంటారు, నమ్ముకోకుండా సచ్చినోడి సంగతి ఏంటంటే ఇక్కడ మిస్ అయినోడికి ఆడ చెప్తారు బాబు. తెలియకుండా పోతే, తెలిసి తిరస్కరించిపోతే ఇక డైరెక్ట్గా అబ్బాయి పాతాళానికే. పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా తెలిసి 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 యేసయ్యను తిరస్కరించి కొంతమంది మనుషుల కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది అమ్మాయిల కోసం, కొంతమంది అబ్బాయిల కోసం యేసయ్యను విసర్జించిన దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు. పోతారు SKNP అయిపోయి నరకానికి. దేవునికి స్తోత్రం. వివరించను నేను, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి పోతారు? పాతాళానికి, డౌటే లేదు అందులో. యేసయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ. యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ. తిరగలేదు ఇందులో. తెలిసి తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మామూలుగా మోగదు. పాతాళంలో, అగ్నిలో, నరకంలో. మరే నన్ను ఆ అమ్మాయి ఇష్టపడింది సార్, ఆ అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది, అందుకని నేను యేసుప్రభుని వదిలేసాను, ఆ అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్ళిద్ది. పోరా అమ్మాయి పరలోకం తీసుకెళ్ళిద్ది. ఆమెగా మార్గం, సత్యం, జీవం. పో దరిద్రుడా పో. ఆ అమ్మి పాతాళానికి పోయి, నరకానికి పోయి, నువ్వు కూడా పోరా దరిద్రుడా పో. మరే ఆ అబ్బాయి అన్యుడు. ఆ అబ్బాయి యేసుప్రభు నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు. అందుకని అన్నయ్య ఆ అబ్బాయి కోసం నేను యేసుప్రభుని వదిలేశానంటే మంచిదమ్మ. వాడు తీసుకెళ్తాడు. వాడేగా మార్గం సైతాను మోహం దానా, వాడే కదా మార్గం దెయ్యం మోహం దానా. పో తీసుకెళ్తాడు, పో పాతాళాన్ని తీసుకెళ్తాడు, పోదు. కానీ యేసుప్రభుని వదిలేటువంటి అంత అల్లాటప్ప ఆటలాగుందా? వదిలే. నేనేం బలవంతం పెడతాను, నేను వదులు. అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం? ఎంతకాలం అండి? లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల. మరే యేసుప్రభు నమ్ముకుంటే మా వాళ్ళు కులంలోంచి వెళ్ళేస్తామన్నారు అన్నయ్య. కులంలోంచి వెళ్ళేస్తామన్నారు. ఎంత జడ్డ కులం కావాలి కదా అన్నయ్య. అందుకని అప్పటి నుంచి వదిలేశాను, యేసుప్రభుని వదిలేశాను. నువ్వేమనుకోవాకులే, ఏమనుకోవాకులే. నేనేమనుకుంటాను? సైతాను మొహోడా. నేనేమనుకుంటాను? దెయ్యం మొహోడా అని మనసులో అనుకుంటాను. నేనేమనుకోను రా నాయన, నేనేమనుకుంటాను? రేపు నువ్వు మొత్తుకుంటావు, నువ్వు రోజు అనుకుంటావు, ప్రభువా ఇలా అనుకోలేదు, ఒక ఛాన్సీ. అంటే నీకు తెలిసి యేసుప్రభు కరుణామయుడు. అసలు నువ్వు ఏడితే ఎమ్మటే కరిగిపోయి ఏదో అయిపోతాడు అనుకున్నా. అస్సలు పట్టించుకోడు. కళ్ళారా చూస్తా కూడా అప్పచెబుతాడు నరకానికి. ఇచ్చిన ఛాన్స్ మర్యాదగా వినియోగించుకోకపోతే ఆయన అంటాడు, నీ కులం అన్నావు, కులం బట్టి నన్ను వదిలేసావు కదరా, పో వాళ్ళు తీసుకెళ్తారు, పో. కులమే కదా మార్గం, సత్యం, జీవం, పో. అంటే మా వాళ్ళు మా కబ్రస్థాన్లోకి రానియమన్నారండి. మాకు సస్తే మంచం ఇవ్వమన్నారు. మాకేమో ఇది ఉంది, మాకు మాది మరి కావాలి కదా, చచ్చిపోతే మంచం కావాలి కదా. మంచం ముఖ్యం ఇప్పుడు, ఆ సద్ది మంచం ముఖ్యం నాకు. నేను చెబుతా, ఫ్రెష్గా పెట్టుందమ్మా అంటే, కాదు అన్నయ్య అది ఏంటంటే మంచం మాది, ఎప్పటి నుంచో మంచం. ఆ మంచం ఇవ్వ బొందలగడ్డలో చూడరు ఇవ్వనన్నారు. అందుకని వదిలేసాలి, యేసుప్రభుని వదిలేసాలే. నువ్వు కూడా మా వాళ్ళకి చెప్పవాకులే, నేను నమ్ముకున్నాను చెప్పవాకు, మా వాళ్ళు వదిలేస్తారు, మళ్ళీ రారు. పోమ్మా సైతాన్, పో. సైతాన్ గాడే కావాలనుకుని పోయావు. నీ మతము నిన్ను రక్షింపజాలదు, నీ కులము నిన్ను రక్షింపజాలదు, నీ భర్త నిన్ను రక్షింపజాలడు, నీ భార్య నిన్ను రక్షింపజాలదు, నీ పిల్లలు నిన్ను రక్షింపజాలరు. తల్లి తండ్రి అంటే మా పిల్లలు, వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళకి పుట్టే పిల్లలు గట్రా ఉంటారు కదా, వాళ్ళ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా, ఇంటికి పెద్ద దిక్కులు మేమే. అందుకని వాళ్ళు అన్నారు, మా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి, ఎలా ఎవరు చేస్తారు, మీరు బాప్తీసు ముందు అట్ట పోతే ఎట్టా అన్నారు. అందుకని నేను తీసుకోదలుచుకోలేదు. నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మనోసంతానానికి మొత్తానికి నువ్వు చేయాలా.
సరే అన్నాళ్ళు బతుకుతావు సొత్తాలేపు 3 రోజుల్లో చచ్చిద్ది, 3 రోజుల్లో చస్తాడు. ఆ గుడ్డకొట్లాడి చచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది జ్ఞాపకం, నేను చెప్పిన మాట అప్పుడు వచ్చింది. ఎక్కడ ఉట్టి గట్టి ఊరేగుతావురా బాబు? దారి తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, తరలిరా మార్గము యేసే తలుపు వేయబడక ముందే, తరలిరా మార్గము యేసే తలుపు వేయబడక ముందే, తలుపు వేయబడక ముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా, విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గమే జీవం, జీవ మార్గము యేసే, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గము యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. అదే లోకం కోసం ఒక్కొక్కటేం వ్యసనాలు వదిలిపెట్టలేక యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజం పొందితే ఈ లింకులు తెంచుకోవాలి, ఈ అక్రమ సంబంధాలు తెంచుకోవాలి, ఈ గడ్డి తినే చేష్టాలు మానుకోవాలి, ఈ పందులు కుక్కలు కూడా తాగంది, నేను తాగుతున్నా కదా, తెగ తాగుతున్నా కదా, పందులు తాగు కుక్కలు తాగు, నేను తాగుతున్నా కదా, దీన్ని వదిలిపెట్టుకోవాలి. గేదెలు గొర్రెలు కూడా నవలను దాన్ని నేను నోట్లో వేసుకొని ఊరక ఊట మింగుతున్నా కదా, ఊట ఎట్టేసి బాగా నలిపి ఇట్టని ఇట్ట తీసి ఇట్ట పెట్టుకొని బాగా ఊట లాగుతున్నా కదా పెందలాడి పోవటానికి. స్తోత్రం. ఎంత వదిలిపెట్టుకోవద్దు. మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఓటెవడు మింగుతాడు? జీవజలపు ఓట ఎట్ట పెట్టి అంటాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఓట ముఖ్యం. ఆ జీవజలపు ఓట వద్దు, ఈ తంబాకు ఓట కావాలి, ఈ కైని ఓట కావాలి. కొంతమందికి మండిపోతుంటుంది వాక్యం చెప్పకుండా ఇవన్నీ ఎందుకో అనుకునేవాళ్ళు. ఒరి బాబా, వాక్యంలో మ్యాటర్ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఇది కూడా చెప్పమని చెప్పాడు. ఆ దరిద్ర పైన వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. వచ్చినోడు ధన్యుడు, రాకపోయినోడు అన్యుడు. అయిపోద్ది. ఏం పర్లా, అన్నీ బాగున్నంత వరకు కాస్త ఎగిరి పడిద్ది ఒళ్ళు. కాస్త ఏదన్నా తేడా పడిందంటే ఇంక కూర్చుంటుంది మంచంలో. ఇట్ట అనుకోలేదయ్యా, అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. అనుకున్నానా ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని అనుకున్నానా? అనుకోమనేగా యేసయ్య చెబుతుంది. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసే మార్గము, సత్యము, జీవము. యేసుని రాజ్యము నిత్యానందము. యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము, ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడు
ప్రైజ్ ది లార్డ్. చూడండి, కోతి తాగిద్దాం చూడండి, అది చూడేం చేసింది చూడది, అదిగో చూడండి. దానికి తెలుసు ఏది తాగదగ్గదో ఏది తాగకూడదో. కోతి మళ్ళీ అది చూడండి, పగలగొట్టింది చూడండి, పగిలిపోయింది చూడండి. దానికోసం అలా జీవితాన్ని అంకితం చేసుకుంటున్న మనిషి గతి ఏంటి? జంతువు కంటే హీనమైపోయినట్టేగా ఆ మత్తుకు బానిస అయిపోయిన బ్రతుకు. చూడండి, కోతిని చూడండి. మందుబాబులకు మండిది తీసేరా. కోతుల కంటే హీనంగా, కుక్కలు పందుల కంటే హీనంగా మాట్లాడుతున్నాడు రా చాలేమన్నా. అక్కడక్కడ నాకు రోడ్ల మీద మందుబాబులు తగులుతారు. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ నేనంటే సీసా వెనక పెట్టుకొని వందనాలు చెబుతారు. దేవునికి స్తోత్రం, ఎంత గౌరవం. అసలు చాలేమన్నా కనపడితే అసలు ఒక్కొక్కడైతే ఇంచిన ఫ్యాంట్లోకి నెట్టి అంటాడు. ప్రేమ నేనంటే, గౌరవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నవ్వుకుంటా పోతా. ఒక్కొక్కడైతే అప్పుడే ముట్టించిన సిగరెట్ ఇసిరి పడేస్తాడు. అప్పుడే పాప ఫ్రెష్గా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగుంటాడు. రెండో దమ్ము లాగబెట్టే నేను కనపడతాను సిరేసి. నేను ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సిగరెట్కి వెళ్ళి దీనంగా చూస్తాడు. అయిపోయాను. ఇప్పుడు వచ్చాడేందిరా శాలేమన్నా. ముట్టించుకొని ఒక్క దమ్ము లాగానయ్యా, కనీసం సగం కూడా తాగలా. ఎమ్మటే టర్నింగ్ తిరిగాడు ఆయన. నేనేం చేస్తాను? ఏందో వాళ్ళ ప్రేమ మరి నా మీద, నాకు అర్థం కాదు. ఏమండి, ఒకటైతే ఇసిరేస్తాడు. ఇసిరేసి నిజంగానే ఇసిరేస్తే బాగుండు. మళ్ళీ పోయి దేవులాడుకుంటాడు ఆడేశానని. పిల్లరా, దేనికోసం నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టావు? వ్యసనం కోసమా? వ్యక్తి కోసమా? కులం కోసమా? మతం కోసమా? లోక భోగాల కోసమా? లంచాల కోసమా? మోసాలు చేయాల్సి వస్తుందని దానికోసం, దేనికోసం పక్కన పెట్టావు? యేసు ప్రభుని విసర్జించడం, యేసు ప్రభుని ప్రక్కన పెట్టడం ఎంత డేంజరో తెలుసా నీకు? తెలియనోడికి కేసు లేదు, తెలిసిన నీకు ఫుల్ కేసు, చాలా పెద్ద కేసు నీది. రేపు డేంజర్ అవుతుంది నీకు అర్థం కావట్లా. నేను చెబుతున్నా, జవసత్వాలు బాగున్నంత వరకు, ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత వరకు, ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత, నేను బలుపు అంటలేదండి, బైబిల్లో ఉంది అందుకని చెబుతున్నాను. నేను ఎముకల్లో మూలుగా బాగా బలిసి ఉండగాను, మనిషికి జవసత్వాలు బాగా ఉండగానో ఎగిరెగిరి పడుతుంటాడు, అన్నీ కావాలంటాడు. కాటికి కాలు దాచుకున్న ముసలోడిని కదిలించు, తాతయ్య పెళ్లి కావాలా అని అడుగు. పెళ్లి లేదు పాడలేదు, పోరా సచ్చేవాడి నాకెందుకు అంటాడు. చెబుతున్నా, జవసత్వాలు ఉడిగిపోయినప్పుడు అన్నిటి మీద విరక్తి కలిగిద్ది. అవన్నీ ఉన్నంత వరకు, లైన్లో ఉన్నంత వరకు ఈ పొంగులు, హంగులు, ఈ డ్యాన్సులన్నీ. కాబట్టి మనం మోసపోవద్దు. దేవుడు లోకం వెర్రితనం అన్న దాని నుంచే మనందరికీ రక్షణ మార్గాన్ని ప్రకటించాడు. అదే సిలువ మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్తానండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు మన పాపాలు పోతాయా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు ఆయన నమ్ముకుంటే పాపాలు తీసేస్తాడని చెబుతున్నారు. మీరు ఎట్లా సాధ్యం అనంటే దానికి నా సమాధానం ఏంటంటే, బిడ్డని కాలేజీలోకి జాయిన్ చేసేటప్పుడు హాస్టల్ బిల్లు, క్యాంటీన్ బిల్లు వాడు చదివినంత కాలం ముందే కట్టేస్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకొని ఇక సంవత్సరం అంతా కూడా వాడు తిన్నంత వరకు, వాడు అనుభవించినంత వరకు వాడిని అడగరు. ఇది ముందే చెల్లించవచ్చా లేదా? వెల పెద్దగా చెప్పండి. కొంతమందికి ముగించిన తర్వాత చెల్లించవచ్చు, కొంతమందికి ముందే చెల్లించవచ్చు. యేసు ప్రభు సిలువలో జరిగించినటువంటి ఆ యజ్ఞం ఎలాంటిదంటే, అప్పటి వరకు ఉండి జీవితాన్ని ముగించిన వాళ్ళకేమో తిన్న తర్వాత బిల్లు కట్టినట్టు,
అప్పటి నుంచి ఇప్పటిదాకా రాబోతున్న వాళ్ళ కోసం చెల్లించిందేమో ముందే బిల్లు కట్టినట్టు. ఎందుకు వర్తించదు? ముందైతేనేమి, అయిపోయిన తర్వాత అయితేనే వెల చెల్లిందా లేదా, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా, అది కూడా ఎవరు వచ్చి చేశాడు? సృష్టికర్త అయిన దేవుడే వచ్చి భూమి మీద ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాడు. అలా నెరవేరిస్తేనే మానవ జాతికి మోక్షం, లేకపోతే లేదు అని ఇతర సాహిత్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. ఋగ్వేద సంహిత 10వ మండలం 9వ సూక్తం పురుష సూక్తం అదే చెప్పింది. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు, ఆయన బలి కార్యం అనేది జరిగిద్దే అనే మాట ఋగ్వేదంలో ఉంది, పురుష సూక్తంలో ఉంది. తెలుసు, వాళ్ళు తెలుసుకొనే చెప్పారు. అందుకే రక్తము చిందింపకుండా రక్తమున్న ఇంటికి ఏం పోతుంది? దోషం పోతుంది. రక్తమును ఆశ్రయించుట ద్వారా రక్షణ కలుగుతుంది అని నమ్ముతున్నారు. మూడవది, రక్తవర్ణమైన సింధూర వర్ణం నుదుటను దిద్దుకుంటారు. ఈ రెండు కనుబొమ్మల మధ్య స్థానం లలాటం, దీన్ని సృష్టికర్త స్థానం అంటారు. ఈ స్థానములో రక్తవర్ణమైన సింధూర వర్ణాన్ని దిద్దుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ సృష్టికర్త, రక్తము లేకుండా నేను నీ యొద్దకు చేరుట అసంభవము. రక్తము చిందించుట ద్వారానే నేను నిన్ను చేరగలను, ప్రాయశ్చిత్తార్థమైన బలి జరుగుట ద్వారానే నేను నీ యొద్దకు ప్రవేశించగలను. కాబట్టి నీవు ప్రతిపాదించినటువంటి ఆ రక్త ప్రోక్షణని నేను నమ్ముతున్నాను అనడానికి గుర్తుగా నుదుటన సింధూర వర్ణం అంటే రక్తవర్ణాన్ని దిద్దారు. ఇప్పుడు రకరకాల బొట్లు వచ్చినాయి. అసలు ఫస్ట్ నుంచి వచ్చిన బొట్టేది ప్యూర్ రెడ్, రక్తవర్ణం. మా ఇంట్లో మా చిన్నప్పుడు తిలకం సీసాలు ఉండేవి, మా అక్కాళ్ళు పెట్టుకునే 4 అక్కలు. నాకు ఎప్పుడన్నా సీసా ఒలిగిపోతే రక్తం పడ్డట్టు ఉండేది బండ మీద. ఎందుకు రక్తవర్ణాన్ని దిద్దారు? ఎన్నో కలర్స్ ఉంటే ఎరుపు రంగునే ఎందుకు దిద్దారంటే, ఎరుపు రంగు రక్తవర్ణం, సింధూర వర్ణం అంటే రక్త ప్రోక్షణని వాళ్ళు నమ్మారు. అదే హెబ్రీ పత్రిక చెప్పింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అయితే జంతువుల రక్తము కాదు, ఎడ్ల రక్తమో, కోళ్ల రక్తమో, మేకల రక్తమో, పశువుల రక్తమో కాదు. ఒక కుటుంబం పాపాల కోసం ఒక పశువుని తెచ్చి బలిచ్చినట్టు ఈ లోకమంతా దేవుని కుటుంబం గనుక ఈ కుటుంబం మొత్తానికి, ఈ కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆయనే తన రక్తమును ప్రాయశ్చిత్తముగా చెల్లించి కుటుంబాన్ని విమోచించాడు. ఇది సత్యం. ఇది లాజికల్ గా ఉందా లేదా? దిమాగ్ పోయినోడికి లాజిక్ అనిపించదు, హాస్యాస్పదంగా ఉంటది. సిలువ నశించుచున్న వారికి సిలువ వెర్రితనముగా, రక్షింపబడుచున్న పాపికి సిలువ దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, యేసయ్య సిలువ ఇప్పటికీ, గతానికి, భవిష్యత్తుకు కూడా సరిపోయిందా, సరిపోలేదా? క్రీస్తు సిలువను తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మనస్సాక్షిని అనుసరించి, తమకు తెలిసిన సత్యాన్ని అనుసరించి జీవించినంత వరకు సువార్త అందనటువంటి వాళ్ళని వారి జీవితాన్ని బట్టి జడ్జి చేసి పరదైసు గాని లేదా పాతాళాగ్ని గాని దేవుడు పంపిస్తాడు. ప్రతి దానికి ఆన్సర్ ఉంది సార్, ప్రతి దానికి ఫుల్ క్లారిటీ, పూర్తి ఆన్సర్ ఉంది, కన్ఫ్యూజ్ లేదు, ఏమీ లేదు. కానీ నేను గతంలో ఫాలో అయిన వాటిని అడిగినప్పుడు మాత్రం అన్ని కన్ఫ్యూజ్లే. ఆ సమాధానాలు నా ఫీజులు ఎగిరినాయి, సర్దుకున్నా. పాపాలు ఎట్టబోతాయంటే ఏదో ఒకటి అంటారు, అది చేయిపోయింది, ఇది చేయిపోయింది, అట్ట చేయిపోయింది, ఇట చేయి. అట్లా పోదు. పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి జరిగితేనే పోయిద్ది. ఆ బలి కూడా పాపైన మానవుని కొరకు పరమాత్మ చేస్తేనే పోయిద్ది, వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి లోకానికి ఇది వెరితనంగా అనిపించింది. ఈ ఒక్క విషయమే కాదు, లోకానికి వెర్రితనంగా అనిపించే మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది సిలువ గురించి చెప్పాను. యేసయ్య బలియాగము లోకానికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. అప్పుడెప్పుడో యూదుల మీద తిరగబడితే యూదులు ఆయన ఏదో ఇచ్చేసింది కాదు. ఎందుకంటే ఆయన స్టోరీ చదవనోడు ఆ మాట అనుకుంటాడు. నాకు తెలియనప్పుడు నేను కూడా అంతే అనుకున్నా. ఆ రోమా వాళ్ళని, ఆ రోమన్స్ వాళ్ళని, ఆ యూదుల్ని ఏదో గల్లించి ఉంటాడు, వాళ్ళు చంపేశారు అనుకున్నా నాకు తెలియనప్పుడు.
తర్వాత బైబిల్ చదివితే అర్థమైంది, ఆయన యూదుల్ని కదిలించలేదు, రోమన్లని కదిలించలేదు, రోమా గవర్నమెంట్ని కదిలించలేదు, ఎవరిని కదిలించలా. ఎవరి బాధ్యత వాళ్ళకి నెరవేర్చాడు. తాగితే స్వస్థత కలిగింది, చచ్చిన వాళ్ళని లేపాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకి నడకిచ్చాడు, చెవిటి వాళ్ళ చెవులు తెరిచాడు, దీనుల్ని కనికరించాడు, కుష్ఠరోగుల్ని ముట్టి శుద్ధులని చేశాడు, స్వస్థపరిచాడు. ఎక్కడన్నా చూడు యేసు ప్రభు ఎవరి మీద తిరుగుబాటు చేసి ప్రతిఘటించి కత్తిపట్టి యుద్ధం చేసి పోట్లాడి గొడవ చేసి ఏమీ కనపడదు. ఒకవేళ అలాంటివి చేస్తే నాకు తెలియదుగా, అప్పుడు సువార్త తెలియనప్పుడు ఉగ్రవాది ఏమో అనుకున్నా. ఎవరు? యేసు ప్రభు. అందుకే వాళ్ళు అట్లా పట్టుకుని అంత చిత్రవాదగా చంపారు అనుకున్నా. పిల్ల తెలివితే అట్లా ఏం చేద్దాం. తర్వాత బైబిల్ చదివి నాకు అర్థమైంది, ఆయన ఉగ్రవాది కాదు, శాంతమూర్తి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమామయుడని తర్వాత అర్థమైంది, నీతిమంతుడని అర్థమైంది, పాపము లేని పరిశుద్ధుడని అర్థమైంది. నువ్వు నేను ఫాలో అవటానికి రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు. కానీ లోకం పిచ్చిది కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న దేవుణ్ణి పిచ్చోడు అనుకుంటుంది, దేవుని సువార్తను పిచ్చి అనుకుంటుంది. దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు పిచ్చి అనుకున్నదే అనేకులకు రక్షణ కారణం అయ్యేటట్టు నేను డిసైడ్ చేశా, అడ్డగించడానికి కాదంటానికి నువ్వెవడరా అని దేవుడు వాడిని పక్కకు నెట్టేశాడు. ఈ లోకాన్ని అయిపోయింది. నంబర్ 1, మనం ప్రకటించే సువార్త లోకానికి పిచ్చితనంగా అనిపిస్తుంది, కానీ నమ్మినోడికి అది రక్షణకరమైన కార్యం. మొదటిది. రెండవది, ఆయన యందలి మనం ఉంచిన విశ్వాసము లోకానికి పిచ్చితనంగా కనపడిద్ది. ఇప్పుడు విశ్వాసము ద్వారా భక్తులు చేసిన పనులన్నీ మీరు లోకాన్ని చూడండి, అవన్నీ లోకానికి పిచ్చి పనులుగానే కనిపించాయి. దేవుడు నోవహును దర్శించాడు, నోవహుతో మాట్లాడాడు, కొద్ది రోజుల్లో జల ప్రళయం పంపబోతున్నాను, భూమి మీద నడుల చెడుతనం విస్తరించింది, అది నాకు చాలా బాధ కలిగిస్తుంది, కాబట్టి నేను మొత్తాన్ని నాశనం చేయబోనుకున్నాను. నీవు నా దృష్టి ఎదుట నిందారహితుడు నీతిమంతుడిగా కనపడ్డావు కనుక నిన్ను నేను నాశనం చేయను, కాబట్టి నీ కొరకును నీ ఇంటి వారి రక్షణ కొరకును ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు నోవహు కనిపించి అంటే స్వరంతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నోవహు విధేయత చూపాడు. మీకు తెలుసా, అప్పటిదాకా పైనుండి నీళ్లు పడటం అనేది లేదు. పైనుంచి అగ్ని పడిద్దంటే మనకు అది నమ్మశక్యం అవుతుందా? పైనుంచి అగ్ని కురిసిద్దంటే నమ్మగలమా? ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు పైనుంచి అగ్ని కురవడం చూడలేదు. కాకపోతే ఎండలు మండుతున్నాయి అనేది ఒకటి మనకు తెలుసు, కానీ డైరెక్ట్గా అగ్నే కురిసిద్ది అన్నది మనం చూడడం దాన్ని మనం ఎట్లా నమ్ముతాం? కానీ నోవహుకు చెప్పాడు, పైనుంచి నీళ్లు వస్తాయి, అగాధ తూములను నేను విప్పుతాను, పైనుంచి కింద నుంచి నీళ్లు వస్తాయి, భూమిని ముంచేస్తాయి, అందరూ హతులవుతారని దేవుడు చెప్పినప్పుడు నోవహు దాన్ని విశ్వసించాడు. ఏం చెప్పాడు? 2 చెప్పాడు. పైనుంచి క్రింది నుంచి నీళ్లు వస్తాయి, ఆకాశ తూములు విప్పుతాను, అగాధ జలములను రప్పిస్తాను, భూమిని ముంచేస్తాను అన్నది నమ్మాడు. నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకోమన్నది నమ్మాడు. నమ్మి ఊరుకున్నాడా? ఆ తర్వాత దేవుడు చెప్పిన 2 సంగతులు లోకానికి ప్రచురించాడు. ఆ 2 సంగతులు లోకానికి చెప్పడం మొదలు పెట్టాడు. ఒరే అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, నా బంధుమిత్రులారా, స్నేహితులారా, శ్రేయోభిలాషులారా, సమాజ ప్రజలారా, వినండి. దేవుడు ఇస్తున్న హెచ్చరిక వినండి. దేవుని ఉగ్రత భూమి దిగి రాబోతుంది. ఇంకా కొద్ది దినముల్లో దేవుడు ఆకాశ వాకిళ్లు విప్పబోతున్నాడు, ఆకాశ తూములు విప్పబోతున్నాడు, అగాధ జలములను రప్పించబోతున్నాడు, భూమి ముంచబడబోతుంది నీళ్లతో అని ప్రకటిస్తే అందరూ పగలబడి నవ్వారు. ఎందుకంటే నోవహు ప్రకటిస్తున్నటువంటి సంగతిని వారు విశ్వసించలేకపోయారు. అది వాళ్ళు పిచ్చితనంగా భావించారు. సరే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే విశ్వసిస్తున్నాను, నేనైతే సిద్ధపడతానని ఒక ఓడ నిర్మాణం చేసుకోవటం మొదలు పెడితే అది చూసి ఇంకా నవ్వారు. వారందరూ వచ్చి ఓడగట్టుకుంటున్నటువంటి ఈ కుటుంబాన్ని చూసి అపహాస్యం చేయసాగారు. చూడండి, ఒక కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం సిద్ధపడుతుంటే మిగిలిన లోకమంతా వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తుంది. ఈరోజు సమాజంలో నీ వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు, నీ శ్రేయోభిలాషులు, నీ సమాజంలో ఇరుగు పొరుగు వారు నిన్ను ఆ పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళలాగా చూస్తారు.
పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని ఉగ్రతను కూర్చిన భయము కలిగి మారు మనసు పొంది రక్షణ పొంది అనేకులకు ప్రకటిస్తుంటే, నువ్వు సిద్ధపడుతుంటే, ప్రకటిస్తున్న నిన్ను, సిద్ధపడుతున్న నిన్ను సమాజం వెర్రి వాళ్లలాగే చూసింది. నోవహు విశ్వాసం ఏం చేసింది? ఓడగట్టడం మొదలుపెట్టింది. తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసి ఓడగట్టడం మొదలుపెట్టాడు. లోకాన్ని అనుభవించడం మానేశాడు. మిగిలిన వాళ్ళలాగా లోకాన్ని ఎంజాయ్ చేయడం మానేశాడు. పని చేయటం మొదలుపెట్టాడు. మన విశ్వాసం లోకానికి వెర్రితనం. మనం ప్రకటించే సువార్త లోకానికి వెర్రితనం. చూడండి, విశ్వాసంతో మనం పడే సిద్ధపాటు లోకానికి పిచ్చితనం. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ఎవరు పిచ్చోళ్ళు అయ్యారో, ఎవరు తెలివిగల్లోళ్ళు అయ్యారో. దేవుని హెచ్చరిక విని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి సిద్ధపడ్డ నోవహు కుటుంబం ధన్యులయ్యారు, బతికిపోయారు. ఎగతాళి చేసి పిచ్చి పనులు చేస్తున్నారన్న సోదోళ్ళు మొత్తం పోయారు ఆ జలప్రళయంలో. విశ్వాసం ద్వారా మనం వేసే అడుగులు కూడా చూసే వాళ్ళకి పిచ్చి అడుగుల్లాగే ఉంటాయి. నువ్వు ఒక పిచ్చిదానివి నీ వాళ్ళకి, నువ్వు ఒక సోద్దానివి, నువ్వు ఒక సోదోడివి మీ వాళ్ళకి. నువ్వు వస్తున్నా పోతున్నా, బైబిల్ తీసుకొని వస్తున్నా పోతున్నా, మీ కులం వాళ్ళు, మీ మతం వాళ్ళు, మీ బంధువుల వాళ్ళు, మీ ఊరోళ్ళు అదో రకంగా చూస్తుంటారు నిన్ను. వాళ్ళ ఫీలింగ్ ఏం తెలుసా? దీనంగా నువ్వు బైబిల్ తీసుకొని పోయి వస్తుంటే, ఏందిరా ఈడు, అసలు ఈ లైఫ్ ఏందిరా, ఈ జీవితం ఏందిరా, ఏందిరా ఈడు అన్నట్టు చూస్తారు. చూస్తారా లేదా? పాప ఎంత జాలి పడతారో. వాళ్ళ కళ్ళకి మనం నంబర్ 1 సోదరులాగా కనపడతాం. ఏందిరా ఈడు అన్నట్టు చూస్తుంటారు. ఈ అమ్మాయి ఏంది అన్నట్టు చూస్తారు. కానీ ఎవరు పిచ్చోళ్ళో, ఎవరు తెలివైనోళ్ళో, ఎవరు తీసుకున్న నిర్ణయం సరైందో, ఎవరు తీసుకున్న నిర్ణయం మొహం పగలగొట్టిద్దో జస్ట్ కొద్దిగా ఆగితే అర్థమైంది. భవిష్యత్తు చూపించింది. ప్రియమైన బిడ్డ, విశ్వాసంతో మనం చేసే ప్రయత్నం, విశ్వాసంతో మనం పలికే మాట, విశ్వాసంతో మనం చూసే చూపు, విశ్వాసంతో మనం పడే సిద్ధపాటు, విశ్వాసంతో మనం వేసే అడుగులు విశ్వాసము లేని అవిశ్వాసులకు హాస్యాస్పదంగా, వెర్రితనంగా, పిచ్చితనంగా అనిపిస్తాయి. అయినా వాళ్ళ అభిప్రాయాలతో మనకెందుకు? మనం చూడాల్సింది ఆయన అభిప్రాయం. ఏమమ్మా, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకండి? మైండ్ పోయినోళ్ళు. మైండ్ పోయింది మనకు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి పోయింది. నిజమైన దేవుడు ఎవరో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు తింటున్నారో తెలియదు, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, చస్తే ఎక్కడికి పోవాలో తెలియదు, జీవితం అసలు ఎందుకు గడిచిపోతుందో తెలియదు. జంతువు బతుకుతుంది, వాళ్ళు బతుకుతున్నారు, తేడా లేదు. అలాంటోడు నవ్వితే మనం బాధపడేదేంటి? అలాంటోడు ఎగతాళి చేస్తే మనం పట్టించుకునేదేంటి? అలాంటోడి అభిప్రాయంతో మనకెందుకు? మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసు. ఆయన ఎందుకు నిర్మించాడో మనకు తెలుసు, ఎందుకు పిలిచాడో మనకు తెలుసు, ఆయన మన కోసం ఏం చేశాడో మనకు తెలుసు, చస్తే ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు, సత్యవంతుడైన దేవుడు ఎవరో, ఆయన ఎలా అనుసరించాలో మనకు తెలుసు. ఇన్ని తెలిసిన మనం పిచ్చోళ్ళగా వాళ్ళకి కనపడుతున్నాం. కానీ నంబర్ 1 సోదోళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళే. ఆ సోదోళ్ళు, ఆ మైండ్ పోయినోళ్ళు, ఆ పిచ్చోళ్ళ అభిప్రాయాలతో మనకెందుకో? మనకి దేవుడి అభిప్రాయం కావాలి. ఆయనను నేను నమ్ముతున్నాను, ఆయన చెప్పిన మాటలు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, నేను ఆయన మాటలు చొప్పున అడుగులేస్తాను అని తీర్మానించుకొని అలా నడిచిన వాళ్ళు ధన్యులు. కానీ లోకం మాత్రం నేను ఎగతాళి చేసేది ఖాయం. అయినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు. నువ్వు విశ్వాసపు అడుగులేస్తావు. కానీ గుర్తుపెట్టుకో, నీ విశ్వాసమే గెలిచిద్ది. వాళ్ళ నవ్వులే అపహాస్యం పాలవుతాయి. నవ్వినోళ్లే నవ్వుల పాలైపోతారు. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, ఫైనల్ గెలిపిస్తుంది. ఎందుకంటే నువ్వు జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచావు, సజీవుడైన వాని యందు విశ్వాసం ఉంచావు, సర్వశక్తి గల వాని యందు విశ్వాసం ఉంచావు. నీ విశ్వాసమే గెలుస్తుంది. వారి ఎగతాళే నవ్వుల పాలవుతుంది. గుర్తుపెట్టుకో ఈ మాట. మొదటిది, నీ సువార్త వాళ్ళకి వెర్రితనం. రెండవది, విశ్వాసంతో నువ్వు వేసే అడుగులు వారికి వెర్రితనం. నిన్న బుధవారం చెప్పా, యుద్ధానికి మ్యూజిక్లు తీసుకొని ఎవరన్నా పోతారు?
యుద్ధానికి మ్యూజిక్లు బ్యాండ్ మేళాలు తీసుకొని ఎవరన్నా పోతారా? ఏమండి, ట్రంపెట్లు తీసుకొని పేకలు తీసుకొని పోతారు ఎవరన్నా? ఏం పెళ్లి కార్యక్రమం? మరి యెహోషాపాతు ఏం చేశాడు? ఏడుంది బైబిల్లో ఆ మాట? యెహోషాపాతు ఏం చేశాడండి? చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి. నీళ్ళు మార్చావా? తీస్తారా? నన్ను తీయమంటారా? 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం నుండి చదువు. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెయ్యూరు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టిన గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. చూడండి, ఏం తీసుకొని వచ్చాడు? గాయకులను, సంగీత వాయిద్యములు వాయించే వాళ్ళని తీసుకొని ముందు పెట్టి యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తుతిని ముందు పెట్టుకున్నాడు. స్థితి మారిపోయింది. ఇదేం అడుగు? విశ్వాసపు అడుగు. ఇది పెద్ద సాహసం. నాకు తెలిసి రాజ్యంలో సైనికులు ఈ పని చెప్పినప్పుడు రాజుగారికి మైండ్ పోయింది అనుకుని ఉంటారు. ఇంకా ఏ రాజు చేయాల ఈ పని? యెహోషాపాతే చేశాడు. విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు, మనం వేసే విశ్వాసపు అడుగులు కొంతమందికి అవి హాస్యాస్పదంగాను వెరితనంగా అనిపిస్తాయి. వాళ్ళ ఆలోచనలతో మనకెందుకు? వాళ్ళు మన పిచ్చి పని అనుకుంటారో మంచి పని అనుకుంటారో మనకెందుకు? కానీ మన దేవుడేమనుకుంటున్నాడో మనకు అది కావాలి. మన విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. మరి గెలిచాడా లేదా? దోపు సొమ్ము దోచుకున్నాడా లేదా? అది విశ్వాసంతో అడుగులేయాలి, విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు సంతోషించి దేవుడు కదులుతాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, అలాగే విశ్వాసము లేని వాని జీవితంలో దేవుడి కార్యాలు కూడా జరగవు. విశ్వాసం ఉంచిన వాని జీవితంలోనే దేవుని కార్యాలు జరుగుతాయి. అలా నేను విశ్వాసం ఉంచుతానంటేనేమో లోకానికి అది పిచ్చితనం. ఏడిశారు. కానీ గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, నువ్వే గెలుస్తావు. నీ విశ్వాసమే గెలిచిద్ది. నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. 2, మూడవది, విశ్వాసంతో ప్రతి విషయమును గురించి మనం చేసే ప్రార్థన కూడా లోకస్తులకు అది వెరితనంగా ఉంటుంది. 3వ సంగతి, ప్రతిదానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నాకు సహాయము చేయి, ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళకి అదొక సోది పనిలాగా అనిపించింది. ప్రతిదానికి ప్రార్థన 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 అయింది. ప్రార్థన కాకుండా మరేం చేయాలా? మరేం చేయాలా? ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు, ప్రార్థించనోడు తన మీద తాను ఆధారపడుతున్నాడు. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం. ఏది మొదలుపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గూర్చి మోకాళ్ళుని దేవుని మీదనే డిపెండ్ అవుతావు, దేవుణ్ణే ఆశ్రయిస్తావు, దేవుణ్ణే అనుకుంటావు. దేవుడే చెప్పాడు అనేక సార్లు, నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తా, నాకు ప్రార్థన చేయి నీకు ఆన్సర్ ఇస్తా. సోదరుల మాటలు పట్టించుకోవాకు, దా నా దగ్గరకు రా. ఎన్ని చోట్ల రాయించాడు, 100 వచనాలు ఉన్నాయి. నన్ను అడుగుము, మొర్రపెట్టు, ప్రార్థన చేయి, నిజముగా మొర్రపెట్టు, ప్రార్థించు, ప్రార్థించని 100 వచనాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు.